హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి పక్కన పిక్లో కనిపిస్తుంది కదండి, సేమ్ అదే మోడల్ కోట్ టైపు డ్రెస్ అయితే నేను స్టిచ్ చేశానండి. ఈరోజు మన వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ స్టెప్ బై స్టెప్ నేనైతే వివరంగా చెప్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయకోకుండా వీడియో అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వీడియోలోకి వచ్చేసి ఫస్ట్ 2 ఫోల్డింగ్స్ అయితే వేసేసుకున్నానండి నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్కి. కింద వచ్చేసి 1/2 ఇంచు ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకున్నాను. హైట్ వచ్చేసి 15 ఇంచెస్ అనమాట. హైట్ 15 ఇంచెస్, 1/2 ఇంచు ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకున్నాను నేను. రెండింటికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి నీట్గా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి వెస్ట్ వచ్చేసి ఇది 34 సైజు. దీనికి 8.5 4 భాగిస్తే 8.5, 1 ఇంచు డాట్స్ కోసం, 2 ఇంచు ఖర్చుల కోసం, ఒక 1/2 ఇంచ్ అయితే నేను ఫ్రంట్ పార్ట్కి కాజా హుక్స్కి మార్కింగ్ చేశాను. షోల్డర్ వచ్చేసి బోట్ నెక్ అనమాట. 7.5 ఇంచెస్, 7.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. కింద కూడా అదే 7.5 మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. నేను కింద డౌన్ వచ్చేసి కూడా 7.5 గీసుకున్నాను. సంక డౌన్ వచ్చేసి కూడా 7.5 మార్కింగ్ చేసుకుని ఒక 1/2 ఇంచు యువతలకి మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎందుకు అంటే మనం సంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉండటం కోసం చేసుకోవాలి. చెస్ట్ సైజ్ వచ్చేసి 9.5 వచ్చింది, అంటే 36 సైజ్ అనమాట. 9.5 వచ్చింది. 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకి ఆమ్ రోల్ కొలత చూసేసుకున్నాను చూడండి. మనకి పైన 1/2 ఇంచు కింద డౌన్ చేసుకోవాలన్నమాట. నేను నెక్ విత్ వచ్చేసేమో 3.5 పెట్టుకున్నాను. నెక్ విత్ వచ్చేసి 3.5 పెట్టుకున్నాను. షోల్డర్ది వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకున్నాను. దీనికి ఒక మార్కింగ్ అయితే మనం 1/2 ఇంచు కిందకి డౌన్ చేసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజ్ ఏదైనా సరేనండి, కిందకి 1/2 ఇంచు డౌన్ అనేది చేసుకోవాలి. చూడండి, నాకైతే ఆమ్రోల్ సైజు 8.5 రావాలి. కరెక్ట్గా వచ్చేసింది. మొత్తం 17 అనమాట. 8.5 వచ్చేసింది నాకు కరెక్ట్గా. ఇప్పుడు వచ్చేసి నీట్గా ఇవి కట్ చేసేసుకుందాము. ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా నీట్గా కటింగ్ అనేది చేసేసుకుందాము. చిన్న టక్స్ అనేది మనం ఇక్కడ పెట్టేసుకుందాం. పెట్టేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లోతు తీయాలి కదా, ఒక 1/2 ఇంచుకి లోతుకు అనేది మార్కింగ్ చేసేసాను నేను. ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ 2 పార్ట్స్ విడిగా తీసేసుకుని బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకుని ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది తీసేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ లోతు అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి. మీకు నిదానంగానే అర్థమయ్యేలాగానే చెప్తున్నాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎక్కడ వీడియో అయితే స్కిప్ కాకుండా చూస్తే మీకు ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది అర్థమవుతుంది. నేను కింద వచ్చేసి 3.5కి మార్కింగ్ చేసుకున్నాను. నేను 3.5కి మార్కింగ్ చేసుకుని వెడల్పు వచ్చేసి 4.5 మార్కింగ్ చేశాను. నేను వెడల్పు వచ్చేసి 4.5 మార్కింగ్ చేశాను. చూడండి, పైన వచ్చేసి నెక్ విత్ ఎంత పెట్టుకున్నాం మనం 3.5 పెట్టుకున్నాం. కిందకు వచ్చేసి నేను 4.5 మార్కింగ్ చేసుకున్నాను. 4.5కి మార్కింగ్ చేసుకుని ఇట్లా ఒక రౌండ్ అనేది ఇచ్చేసుకున్నాం. మన ఇష్టం ఫ్రెండ్స్, దీనికి కట్ వర్క్ పెట్టుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన మోడల్ పెట్టుకుని మీరైతే స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ అయితే బాగుంటుందని రౌండ్ అయితే స్టిచ్ చేసుకున్నాను నేను. దీనికి క్లాత్ కొంచెం సిల్క్ క్లాత్ అని క్యాన్వాస్ పేపర్ మీద నేనైతే స్టిచ్ చేద్దాం అనుకుని క్యాన్వాస్ పేపర్ మీద డ్రా చేస్తున్నాను. నెక్ అనేది మనం ఎలా డ్రా చేసుకున్నామో అలా దాని మీద నేను డ్రా అయితే చేసేసుకున్నాను నీట్గా. నీట్గా ఖర్చుతో కలిపి ఇట్లా నీట్గా కటింగ్ అనేది చేసేసుకుందాం. కోట్ మోడల్ అనే దానికి ఫ్రంటే ఉక్సులు వస్తాయి ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. పైన ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ అనేది చేసేసుకుని నీట్గా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా పేపర్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసి 1/2 ఇంచు మనం కాజా ఉక్సుల కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తీసాం. మన బ్యాక్ పార్ట్ కూడా అట్లాగే ఉంచుకుంటే బ్యాక్ పార్ట్ లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. అందుకని దీని బ్యాక్ పార్ట్కి వచ్చేసి 1 ఇంచు డాట్స్ కోసం, 2 ఇంచు ఖర్చుల కోసం పెట్టుకుని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి నీట్గా.
కట్ చేసుకుని పైన నెక్ విత్ వచ్చేసి ఇది 2 ఇంచెస్కి మనం కట్ చేసుకోవాలి. ఈ నడుం దగ్గర కొలత చూసారు కదా, నన్ను ఒక 3/4 ఇంచుకి నేను క్రాస్ అనేది కటింగ్ చేసేసుకున్నాను. ఎందుకంటే నడుం దగ్గర షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం. డాట్స్ కోసం 4 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకోవాలి. హైట్ వచ్చేసి 4 ఇంచెస్, నెక్ విత్ వచ్చేసి వెనకాల వచ్చేసి 4 ఇంచెస్కి రావాలి. నెక్ విత్ వచ్చేసి మనం 3.5కి పెట్టుకున్నాం కదా, కింద ఖర్చుతో కలిపి 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను నేను. ఖర్చుతో కలిపి 2.5కి మార్కింగ్ చేసుకున్నా ఫ్రెండ్స్. దీనికి ఒక చిన్నగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. హ్యాండ్స్ వచ్చేసి నేను రాసి హ్యాండ్స్ అనేది పెడదాం అనుకుంటున్నా. చిన్న బుక్ వచ్చేటట్టు కటింగ్ చేసుకుంటున్నాను నేను. దీన్ని 4 ఫోల్డింగ్స్ అయితే పెట్టేసుకుని మనం కింద నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ అనేది చేసేసుకుని నేను క్లాత్ తిప్పేస్తాను. అందుకని 1/2 ఇంచుకి ఖర్చు కోసం వదులుకున్న. హైట్ వచ్చేసి 9.5 పెట్టుకున్నాను. 9.5 పెట్టుకుని మనం మార్కింగ్ ఇది వచ్చేసి 8.5 నెంబర్ కదా, దీనికి నేను 3 ఇంచెస్ సంక డౌన్ అనేది తీసుకున్నాను. 3 మీద ఒక 2 పాయింట్స్ ఉంటుంది. సంక డౌన్ తీసుకుని ఏ బ్లౌజ్కైనా స్టార్టింగ్ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా మిడిల్లోకి ఒక ఫోల్డింగ్ చేసేయాలి. ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోవాలి. క్రాస్గా ఒక లైన్ గీసుకుని 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం కర్వ్ స్కేల్తో స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకుని లైన్ గీసుకోవాలి. ఇట్లా తిప్పుకుని ఒక లైన్ అనేది గీసుకుంటే మనకి హ్యాండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. స్టార్టింగ్ నుంచి 1 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ గుర్తు కూడా ఉంది కదా, అక్కడ 3/4 ఇంచుకి మార్కింగ్ చేసుకున్నా సంక లోతు కోసం. ఇది కూడా సేమ్ మనం ఇట్లా తిప్పుకుని కర్వ్ స్కేల్ని ఉపయోగించుకొని చేసుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం బుట్ట కోసం నేను 3 ఇంచెస్ హైట్ తీసుకున్నాను. 1/2 ఇంచు ఖర్చుల కోసం మార్కింగ్ చేసేసుకుని స్టార్టింగ్ 1 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. నీట్గా కిందకి దింపేసుకోవాలి రౌండ్ అనేది. చూడండి, ఇట్లా నీట్గా కిందకి దింపేసేయాలి రౌండ్ అనేది. అంతే. మనకి ఎక్కడైతే 3 ఇంచెస్కి మార్కింగ్ మనం పెట్టుకున్నామో అక్కడ నుంచి మనం కుచ్చులు అనేది పెట్టుకోవాలి. స్టార్టింగ్ అయితే నాకు అట్లా పెట్టుకోవాలని తెలియదు ఫ్రెండ్స్. నార్మల్గా 2-3 కుచ్చులు పెట్టేసుకునేదాన్ని. పెట్టేసుకునేసరికి మనం ఇదంతా క్లాత్ ఉండేది కదా, ముడత వచ్చేసేది అనమాట నాకు స్టార్టింగ్ నేను స్టిచ్ చేసేటప్పుడు. అందుకని మీకు చెప్తున్నా, 3 ఇంచెస్ మనం ఎక్కడైతే హైట్ తీసుకున్నామో అటు సైడ్ ఇటు సైడ్ ఆ 3 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి మనం కుచ్చులు పెట్టుకోవాలి. నీట్గా కట్ని దీనికైతే జాయింట్ పడుతుంది నాకు. తర్వాత జాయింట్ అనేది వేసుకుంటాను నేను లైనింగ్. ఇది కోటుకు ఫ్రెండ్, పైన వచ్చే కోటుకి కటింగ్ అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి పీస్ జాయింట్ పడుతుంది. అది కూడా నేను కటింగ్ చేసేసుకుంటున్నాను. చూడండి, దీనికి ఇది వచ్చేసి కోటుకి అనమాట. ఇది శారీలో బ్లౌజ్ పీస్ అనమాట. శారీలో బ్లౌజ్ పీస్ నేను కోటుకి అనేది స్టిచ్ చేస్తున్నాను. లైనింగ్ అయితే మనం ఎలా స్టిచ్ చేసుకున్నట్లు ఒక 1/2 ఇంచు వెడల్పు వదులుకుని ఇట్లా నీట్గా కటింగ్ అనేది మనం చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది మనకి. ఇట్లా అయితే నాకు సరిపోవట్లేదు, చూసుకుని అడ్జస్ట్ చేసుకుని మనమైతే స్టిచ్ చేసుకుందాం. ఫోల్డింగ్ ఉన్న సైడ్ ఏమో బ్యాక్ సైడ్కి తీసుకొని ఓపెన్ సైడ్ మనం ఫ్రంట్ పార్ట్ ఎలాగో మనం కాజా ఉక్స్లు వేయాలి కాబట్టి ఇట్లా నేను అడ్జస్ట్ అనేది చేసుకున్నాను. కొంచెం క్లాత్ అనేది నాకు సరిపోవట్లేదు అనమాట. అడ్జస్ట్ చేసుకుని ఇట్లా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి. సరిపోయినప్పుడు ఫ్రెండ్స్ జాగ్రత్తగా నీట్గా పెట్టుకుని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటా కటింగ్ చేసుకుంటే మనకి కొంచెం ఆలోచించుకుని చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ కోటుకి అయితే కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం డ్రెస్కి కటింగ్ అనేది చేసుకుందాం. సేమ్
ఇట్లాగే నేను లైనింగ్ అనేది తడిపి ఆరబెట్టేశాను. ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలి. కింద ఖర్చుల కోసం ఒక మార్కింగ్ చేసుకున్నాను లైన్గా. దాన్ని ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కటింగ్ అనేది చేసేసుకుందాం. దీన్ని 2 ఫోల్డింగ్స్ కింద చేసుకుందాం మనం. చూడండి, ఇట్లా 2 ఫోల్డింగ్స్ కింద చేసుకుంటే మనకి సరిపోతుంది. హైట్ వచ్చేసి కింద పావించు కాదులే ఫ్రెండ్స్, హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి దీనికి. ఎందుకంటే మనం కింద బాడీ పార్ట్ కుచ్చులతో వచ్చింది, మనం జాయింట్ చేసుకుంటాం కదా, దానికోసం కింద ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకుని హాఫ్ ఇంచు ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకుని, హైట్ వచ్చేసి 14.5, పైన వచ్చేసి హాఫ్ ఇంచు ఖర్చుల కోసం మొత్తం 15 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను నేను. అదే 15 ఇంచెస్ పైన కూడా ఒక మార్కింగ్ చేసేసుకుని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకో. ఇప్పుడు వచ్చేసి నేను ఇది మామూలుగా బోట్ నెక్ అయితే స్టిచ్ చేయట్లేదు ఫ్రెండ్స్. వెస్ట్ వచ్చేసి 8.5, ఇది 34 సైజ్ బ్లౌజ్ అనమాట. అందులో 4 వచ్చేసి 4 భాగిస్తే 8.5, 1 ఇంచు కట్ డాట్స్ కోసం, 2 ఇంచు ఖర్చుల కోసం మార్కింగ్. ఫ్రంట్ బ్యాక్ కూడా నేను డాట్స్ వేస్తాను ఫ్రెండ్స్, అందుకే 1 ఇంచు డాట్స్ కోసం తీసుకున్నా. నెక్ విత్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. అదే 6 ఇంచెస్ కిందకి కూడా డ్రా చేసుకున్నాను. అదే 6 ఇంచెస్ మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకున్నాను. సంక డౌన్ వచ్చేసి కూడా 6 ఇంచెస్ తీసుకున్నా. చెస్ట్ కొలత వచ్చేసి 9.5, అంటే 36 సైజ్ బ్లౌజ్, 38 సైజ్ బ్లౌజ్ అనమాట. అదే 6 ఇంచెస్ కిందకి మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకుని ఈ 2 డాట్స్ని కలిపేసుకుందాం. 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుని దీన్ని కూడా లైన్ అనేది కలిపేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఆమ్ రోల్ సైజు కొలిచేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా ఉందా లేదో చూద్దాం. నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి. 8.5 రావాలి, 2 కొలితే 17 ఇంచులు అనమాట. ఆమ్ రోల్ సైజ్ వచ్చేసి నాకు కరెక్ట్గా వచ్చేసింది. నెక్ విత్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను నేను. కింద ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ స్టార్ నెక్ అనేది డ్రా చేస్తాను నేనైతే. కింద నుంచి ఒక హాఫ్ ఇంచుకి వెడల్పు మార్కింగ్ చేసుకుని ఇట్లా స్టార్ గుర్తు అనేది వేసేసుకున్నాను ఫ్రంట్ పార్ట్కి. సంకలో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సంక లోత్ అనేది కూడా మార్కింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి. కింద కూడా నేను ఫ్రంట్ బ్యాక్ కూడా డాట్స్ వేస్తా ఫ్రెండ్స్. 1 ఇంచులో మనం డాట్స్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. హైట్ వచ్చి 4 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకోవాలి. మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా నీట్గా కటింగ్ అనేది చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోద్ది. దీనికి హ్యాండ్స్ ఉండదన్నమాట. మనం కోట్ మోడల్ స్టిచ్ చేసుకుంటున్నాం కదా, దీనికి హ్యాండ్స్ వద్దని చెప్పారనమాట కస్టమర్స్. ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది కూడా కట్ చేసేసుకోవాలి నీట్గా. ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది టాప్కి అయిపోయింది. ఇప్పుడు బాటమ్కి కట్ చేసుకుందాం. మనం వచ్చేసి శారీలోతే నేను ఒక సైడ్ ఫ్రంట్ బ్యాక్కి కటింగ్ అనేది శారీలోది తీసుకుంటున్నాను. ఒక సైడ్ నుంచి కటింగ్ అనేది చేసుకుంటున్నాను. నీట్గా పెట్టేసుకుని కటింగ్ అనేది
నేను ఈ ఫ్లవర్స్ పైన షోల్డర్ దగ్గర వచ్చేటట్టు కటింగ్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్స్ వచ్చినాయి కదా, ఇవి వేస్ట్ చేయడం ఎందుకని, కొంచెం బాగుంటుంది కదా లుక్ అనేది కూడా పెట్టుకుని నేను షోల్డర్ దగ్గర వచ్చేటట్టు కటింగ్ అనేది చేసుకుంటున్నాను. మిగతాదంతా నేను కింద బాటమ్ పార్ట్కి యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కింద మొత్తం 4 మీటర్స్ ఉంది. 4 మీటర్స్ కూడా నేను బాటమ్ పార్ట్కి యూజ్ చేసేస్తున్నాను. హైట్ వచ్చేసి మొత్తం వాళ్ళు 48 ఇంచెస్ పెట్టమన్నారు. హైట్ వచ్చేసి మనం పైన టాప్కి 14 ఇంచెస్ తీసుకున్నాం కదా, 14.5 ఇంచెస్ తీసుకున్నాం. కట్తో కలిపి 15 ఇంచెస్ తీసుకున్నాం. మిగతాది బాటమ్ పార్ట్కి ఇచ్చేసుకుంటే మనకి సరిపోతుంది. అంటే 33 ఇంచెస్ రావాలి. నేను ఖర్చు కోసం కూడా కలుపుకుని 35 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసేసుకున్నాను నేను. ఖర్చుతో కూడా కలిపి 35 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. వీళ్ళు హైట్ ఎక్కువ వద్దన్నారు, అందుకని చెప్పేసి, లేకపోతే పైనుంచి మనకి సరిపోయేది శారీ. హైట్ ఎక్కువ వద్దక్క అన్నారు, కొంచెం హైట్ తక్కువ ఉంటారు వీళ్ళు. కాబట్టి మిడిల్లో ఒక ఫోల్డింగ్ వేసుకున్నాం కదా, 2 పార్ట్స్ కింద మిడిల్లో కూడా నేను కటింగ్ అనేది చేసేసుకున్నాను. చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. బాటమ్ పార్ట్ వచ్చేసి చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. దీనికి వచ్చేసి నేను సిల్క్ లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నాను. సిల్క్ లైన్ కూడా దీని మీద ఒక 2 ఇంచెస్ హైట్ ఉండేటట్టు పెట్టేసుకుని మనం సిల్క్ లైనింగ్ కూడా కటింగ్ అనేది చేసేసుకుంటే మనకి కోట్కి టాప్ అండ్ బాటమ్ది రెండింటిది కటింగ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. నేను ఇది వచ్చేసి ఫ్రిల్స్ పెట్టుకోకుండా కొంచెం పెట్టికోట్ టైపు స్టిచ్చింగ్ అనేది చేసి అంబ్రెల్లా టైపు కటింగ్ అనేది చేశాను అనమాట నేను. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కింద ఫోల్డింగ్ చేసుకుంటాను నేను, ఒక 2 ఇంచెస్కి ఫోల్డింగ్ చేసేసుకుంటాను. హైట్ వచ్చేసి సరిపోతుంది. మనకి నడుం కొలత ఎంత ఉందో అంతా చూసుకుని ఒక ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసుకుని ఇట్లా క్రాస్గా మార్కింగ్ చేసేసుకుని కటింగ్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఇది అంబ్రెల్లా షేప్ కింద కటింగ్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనం కుచ్చులు పెట్టుకుంటున్నాం కదా ఫ్రెండ్స్, లోపలికి కూడా పెట్టుకుంటే కొంచెం ఇది సిల్క్ క్లాత్ కదా, ఎత్తినట్టు ఉంటుంది పొట్ట దగ్గర అని చెప్పేసి నేను ఇట్లా అంబ్రెల్లా టైప్లో కటింగ్ అనేది చేస్తున్నాను. కటింగ్ అనేది అయిపోయింది. ఫైనల్గా అయితే టాప్ వచ్చేసి చూసారు కదా, అది ఇట్లా వస్తుంది స్టిచ్చింగ్ అనేది ఫైనల్గా. హ్యాండ్స్ వచ్చేసి కూడా బుగ్గ హ్యాండ్స్ పెట్టాను అన్నాను కదా నేను, ఇంకా బుగ్గ హ్యాండ్స్ పెట్టా. కింద కోట్ వచ్చేసి ఇట్లా వచ్చేస్తుంది నీట్గా. లుక్ కూడా ఎంత బాగుందో చూసారా. మన చిన్న పార్టీస్ కూడా వేసుకోవడానికి బాగుంటుంది ఇది. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డ్రెస్ అనేది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.